अगर आप हज 2025 का इरादा रखते हैं तो आपके लिए अहम तरीन इत्तला ये है कि सऊदी हिदायत के मुताबिक 18 अप्रैल हज वीज़ा की इजराई के लिए ख़तई आखिरी तारीख होगी। सफ़र हज आसान और आरामदा बनाने के लिए तशरीफ़ लाएं अल आज़म टूर्स एंड ट्रैवल्स हैदराबाद। देश भर में 32 साल बेहतरीन खिदमात का एजाज अपने नाम करने वाला वो इदारा है जो तनाज़ात से पाक और आज़मीन हज को आसानी फराहम करने पर यकीन रखता है। आपके लिए 4 पैकेजेस दिए गए हैं। अपनी सहूलत के हिसाब से आप अपनी नशिस्त को बुक करवा सकते हैं। वो वक्त कम है, इसीलिए जल्दी करें। हुकूमत हिंद की जानिब से मंजूर शुदा अल आज़म टूर्स एंड ट्रैवल्स, भरोसा, इत्तेमाद और एतबार का दूसरा नाम अल आज़म टूर्स एंड ट्रैवल्स, नाम ही काफी है। అన్ని జిల్లాల్లో కూడా విస్తృతమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం మాత్రమే కాక అటు చట్టసభ ఎన్నికల్లో సైతం గొంతెత్తడం, విస్తృతంగా బీసీల హక్కుల కోసం పోరాడుతుంది. ఇంకా సూక్ష్మ స్థాయిలో కూడా వివిధ కులాలకు ఉన్నటువంటి వృత్తిపర అన్యాయానికి గురైనటువంటి అనేక జాతులు ఉన్నాయి, అస్పృశ్యతకు గురైనటువంటి అనేక జాతులు ఉన్నాయి, అవకాశాలు దక్కనటువంటి అనేక జాతులు ఉన్నాయి, మహిళలు ముందుకు రానటువంటి జాతులు ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి ఈ జాతులందరి కోసం భారతదేశానికి స్వతంత్రం వచ్చే కన్నా 100 సంవత్సరాల ముందే మేల్కొని మాట్లాడి మన జాతి గొప్ప జాతి, ఈ జాతిలో కొందరిని వెనక్కి వేసుకుంటే జాతి మొత్తం కూడా వెనకబడుతుంది కాబట్టి అందరం కలిసి ముందుకు నడవాలని మహోన్నతమైనటువంటి సందేశం ఇచ్చి వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేసి నిలబడ్డటువంటి మహనీయుడు ఇవాళ జ్యోతిబా పూలే గారు. వారి సహధర్మచారిణి అమ్మ సావిత్రిబాయి పూలే కూడా మరి వారికి తోడు నీడగా ప్రతి కష్టంలో నడిచి ముందుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా సందర్భాల్లో చెప్పిండు, జ్యోతిబా పూలే అంటే నాకు గురువు, ఆయన చేసినటువంటి పనిని చూసి నేను స్ఫూర్తి పొంది నా జాతి కోసం కొట్లాడడానికి ముందుకొచ్చిన అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుకున్నాడు. తెలంగాణలో పోయిన సంవత్సరం చేసిరు, పోనీ ఈ వివరాలన్నా ఇస్తారేమో అంటే మళ్ళీ ఇవి కూడా తీసుకుపోయి ఇండిపెండెంట్ సంఘానికి ఇస్తారట. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారట, దాంతో అనాలిసిస్ చేస్తారట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పిండ్రు. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇగో ఇది చూస్తుంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఈ అనుమూల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇంకోటి కావచ్చు.